అధ్యక్షులు డాక్టర్ ఏ రాధాకృష్ణ గారిని ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నేను ఇంతకు ముందే చాలా వివరంగా మాట్లాడాను, కానీ ఈ రెండవ సభకు అధ్యక్షులు ఇచ్చింది కాబట్టి అధ్యక్షులుగా ఎక్కువ మీ సమయం తీసుకోకుండా 2 నిమిషాలు మాట్లాడారు. వేదిక నా అన్నింటిలో ఆత్మీయులు అందరికీ నమస్కారం. బల్లబుద్ధి మాట్లాడిన నారాయణరావుకి అభినందన. మనం ఎంత బల్లబుద్ధిగా ఇక్కడ బుద్ధి పడకపోతే దానికి విలువేది. మీరు అన్నారు వేదిక మీద దాదాపు గోవాలో ఎంతమంది ఉన్నారు తెలుగు వారు? నాకు ఎంతమంది ఉన్నారు తెలుగు వారు? 50,000 మంది ఉన్నారా? సరైన సంఖ్య తెలియదు. దయచేసి ఏమి అందదా భావించకండి. మా అశోక్ చెప్పిందో కూడా చెప్తాను మీకు. నేను మా బెంగళూరులో కూడా ఉమామహేశ్వరరావు గారు అంటారు, రాజు గారు బెంగళూరులో ఉండే తెలుగు సంస్థల ప్రతినిధులంతా ఒకసారి కలుద్దాం, పిలవండి మనం హంపీకి వెళ్దాం, హాస్పిటల్కి వెళ్దాం, బళ్ళారికి వెళ్దాం. ఎంత బంధం పుట్టినా ఇక్కడి నుంచి రావాలి. పాపం ఆయన ఎంత ఆవేశంతో మాట్లాడారు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అన్నాడు డాక్టర్ సి నారాయణ. కానీ తెలుగు జాతి మనది ఇప్పుడు 2గా వెలుగు జాతి మనది, ఆంధ్ర తెలంగాణ. ఎక్కడ తెలుగు జాతి వెలుగు? మహానుభావుడు నా గురుదేవుడు నారాయణ రెడ్డి తెలుగు గురించి ఎంత గొప్పగా మాట్లాడేవాడు. 50 సంవత్సరాల అనుబంధం నారాయణ రెడ్డి గారితో. మహారాష్ట్ర తెలుగు సమాఖ్య అంటే సమైక్యతను సాధించాలి. ఇద్దరు తెలుగు వాళ్ళు ఉంటే 3 పార్టీలు ఎక్కడ సమైక్యత సాధిస్తాం? పక్కనే ఉంటాడు ఎందుకంటే వాడేంటి మాట్లాడిందంటారు. ఎక్కడండి నిజమైన సద్విమర్శ ఎక్కడ? ఆత్మ ఎక్కడ? ఆత్మ న్యూన్యత ఎక్కడ? మనం అందరూ నేర్చుకోవాల్సింది కూడా సమైక్యత, సహృదయం. ఆ సహృదయం లేకపోతే మనం ఏమి సాధించలేదు. ఎంత బాధపడుతాం? నేను బాధపడుతున్నా ప్రతి వేదిక మీద. ఏం జనం లేదు, మీరే తెలుసు. మీరు తెలుగు సంఘ సంస్థ ప్రతినిధులు ఇంతమంది ఉన్నారు. తలో 50 మంది నిలిచిన హాల్ దిగిపోయి తలో 50 మంది. అందుకే భావించండి. మనసు మాట చెప్తున్నా, నేను బతుకు మాట్లాడుతున్నా. నారాయణరావు 15,000 కోట్ల మంది ఉన్న ప్రపంచంలో తెలుగువాడు. నేను అన్నా 10,000 మంది ఆడియన్స్ అంటే ఆడియన్స్ కాదు, ప్రతినిధులు చూశారు. నేను రామారావు సన్మానం చేసిన 4 లక్షలు 1,00,000 మంది వచ్చారు. 1 లక్ష. అది అభిమానం, ఆత్మగౌరవ నినాదం. తెలుగు వాళ్ళకి ఆత్మ ఉంది, ఆత్మగౌరవం ఉంది చెప్పిన మహానుభావుడు ఎన్టీ రామారావు. అందరూ ఆయన చేస్తే నమస్కరించారు. కర్ణాటకలో కూడా మహారాష్ట్రలో 1,30,00,000 మంది ఉన్నారు తెలుగువాడు. నేను కర్ణాటక తెలుగు అకాడమీ పెట్టాను, మీలాగే మహారాష్ట్ర తెలుగు సమాఖ్యతలాగా 46 తెలుగు సంఘాలను ఒకటి చేశారు. మండల వెంకటకృష్ణారావు గారు వచ్చి ప్రారంభించారు. మున్నూరావు గారు జ్యోతి వెలిగించారు. ఇంకా జ్యోతి ఆరిపోకుండా అలాగే చేతులు అడ్డం పెట్టుకుని కాపాడుకుని వస్తుంది. లక్ష్మీ నారాయణరావు గారు ఒక సంస్థను స్థాపించి దాన్ని పెంచి పెద్ద చేసి దాని యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి నలుగురు తెలియజేయాలంటే అంత దేనికైనా పరికారు. కాబట్టి చాలా సుదీర్ఘం ఈరోజు వారధి, ముందు తరాలకు వారధి కావాలి. ఆ సారథ్యం ముందు తరాల వారికి మన భాష, సాహిత్య, సంస్కృతులను తెలియజెప్పాలి. పిల్లలు కూడా తల్లి ఎవరు ముఖ్యమైన గురువు ఎవరంటే తల్లే గురువు. మొదటి గురువు పిల్లలకి తల్లే. అమ్మవాస అంటాం, అమ్మే నేర్పాలి అమ్మవాసని. మీరు అందరూ అమ్మలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, మీరు తెలుగులో మాట్లాడి నేను అమెరికా అయినా కూడా వాడు ఏమిటండి మీరు ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగులో మాట్లాడుకుంటారు, ఎలా మాట్లాడతారు చెప్పేది మన కాదు. అమ్మాని పిలిస్తే ఎంత మాధుర్యం ఉంది అని చెప్పాడు, నామాన్ని పిలిస్తే ఎంత హాయిని పిలిస్తే. మమ్మీ అంటే ఏంటో అదొక సాంప్రదాయానికి వచ్చేసింది. చాలా సంతోషం. మానవాడు ఈరోజు సత్సాయి బాబా బతుకుంటే 100 ఏళ్ళు ఆయన చేసిన సమాజ సేవ. ఆయన దేవుడు అంటారు, మనుషుల్లో దేవుని చూసాం, ఆయన మనుషుల్లో దేవుని చూసాం. ఆయన అయితే
జలదాత, విద్యాదాత, ఆరోగ్య ప్రదాత. ఎన్ని హాస్పిటల్ పెట్టారు, ఎన్ని మంచినీళ్ళు ఇచ్చారు రాయలసీమకి. ముందుకు ఆరిపోతే రాయలసీమకి నీళ్ళు ఇచ్చారు మా అనుభవం. సో ఆయన ఒక సామాజిక తత్వవేత్తగా మహామనిషిగా భావించు ఆయన శిరస్సు నమస్కరిస్తూ ఈ అవకాశం కలిగింది నాకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.